నేనండి బాబు మీ హార్కవర్స్ని. ఏంటి ఎప్పుడైనా సరే ఎవరితో ఎక్కువ క్లోజ్ అవ్వకూడదండి. ఎందుకంటే క్లోజ్ అయినా బాధే, అవ్వకపోయినా బాధే. ఎక్కువ క్లోజ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఏంటి ఇది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుందిరా, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంది, ఎలా పడితే అలా మాట్లాడుతుంది, లొడ అవుతూనే ఉంటుంది అని అంటారండి. అదే క్లోజ్ అవ్వకుండా మన ఇంట్లో మనం ఉన్నామనుకోండి, తలుపులు వేసుకుని ఎప్పుడు ఉండడమే ఓనరసనాలుగా, ఎప్పుడు ఇంట్లో పడి ఉండడం ఓనరసనాలుగా అని అంటారండి. అందుకే ఎక్కువ ఎవరితోని క్లోజ్ అవ్వకూడదు, ఎవరితో నిదవుతుంది. మా పల్లెటూరు విషయాలకు వస్తే ఇంకందండి బాబు అది పల్లెటూరులు మరి వాళ్ళు బాప 7 శాతం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమాత్రం మా ఇంటికి వచ్చి ఎదురింటి పిలిచారు కదండి వెళ్ళామనుకోండి, ఓలమ్మ ఇప్పుడు గంట వరకు మా ఇల్లు నాకేసింది, ఇప్పుడు వరకు ఇక్కడే ఉంది, ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది, అమ్మ చూడు నా కూర తిన్నది, నా అన్నమే ఇచ్చేసింది, ఓలమ్మ నేను ఆ రోజు ఒకరోజు వాళ్ళ ఇంట్లో తినింది లేదు అలా అన్న అంటారండి బాబు. అందుకే ఆ పల్లెటూరు వాళ్ళు మరీ ఆ బాధ ఎవడు పడరు బాబోయ్. అందుకే మన మటుకు మనం ఉండి ఏదో వాకిలు తుడుచుకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అక్క 120 వాళ్ళు పిన్ని 820 అని అడుక్కొని మన ఇంట్లో మనం వండుకొని మన ఇంట్లో పని మనం చేసుకొని సరిపోద్దండి బాబు. వాళ్ళతో మనకు అదంత అనవసరం. పెద్ద తలకే పోటండి బాబు. ఈ జనాలు నూరులతో పడలేకపోతున్నామండి. ఏండి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ కొట్టండి అండి బాబు. బాయ్ అండి. కూర అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చింది. బాయ్.